గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవ్రీవన్. ఇది ట్యూస్డే ఆఫ్టర్నూన్ అండి. 11:30 ఆర్ 11:40 అవుతుంది. పాపకి లంచ్ అండి. లంచ్ పెట్టేస్తున్నాను, దానికి పెట్టేసి స్పూన్తో కలిపి ఇచ్చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ లేట్ అయితే ఇట్లా ఆఫ్టర్నూన్ ఇస్తాను. ఎప్పుడూ ఇట్లా లేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకెప్పుడు ఈ లంచ్ ఇంకా తను ఒక 10 minutesకి తినేస్తుంది కాబట్టి ఇంకా కలిపేసి ఇస్తాను, తనకు కొంచెం శ్రమ లేకుండా. అంటే ఇక్కడ స్కూల్లో కల్పిస్తారు, ఆయమ్మ వాళ్ళు ఉంటారులే, కానీ తనకి ఇష్టం ఉండదు అన్నమాట. పాపకి కలిపితే నేనన్నా కలుపుకోవాలి, తనకి వచ్చినా రాకపోయినా తను కలుపుకోవడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ ఇది కీమా లివర్ ఫ్రై అనమాట. పిల్లలకి మాత్రం ఇచ్చేసాం, మేము పప్పు చేసామండి మాకు మాత్రం. నెక్స్ట్ పాలు వచ్చినాయి, వాటిని కాచేసానండి. 11:40 to 12కి మధ్యలో వస్తాయండి మాకు మిల్క్. నెక్స్ట్ ఇది వెన్నండి, ఒక 2-3 times వాష్ చేసేసి అది ఇంకా నెయ్యి కరగబెట్టేసుకోవడమే. ఇంక ఇది ఇడ్లీకి అమ్మ పప్పు నానబెట్టిందనమాట. నెక్స్ట్ ఇంకా నెయ్యి కాచేసి అమ్మ రేపు ఎలాగో వెళ్ళిపోతారు కాబట్టి నేను ఇంకా పిల్లలు గిన్నెలు అన్నీ తోమేసాము. నెక్స్ట్ ముగ్గేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆ గట్టు అదంతా ప్లాట్ఫామ్ కిచెన్ ఇదంతా క్లీన్ ఇచ్చేసాను. ఇలా నాకు వచ్చినట్టుగా ఒక రంగోలీ వేసుకుంటున్నాను, కొంచెం ఇంట్రెస్ట్ అండి. రేపు అమ్మ వెళ్ళిపోతారు కాబట్టి నాకు ఈరోజే అన్ని ఇడ్లీకి మిక్సీ పట్టేస్తున్నారు. నెక్స్ట్ నెయ్యి కాచేస్తున్నారు. ఇవన్నీ ఇంకా అల్లం పేస్ట్లు ఇవన్నీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తారనమాట. ఎంతైనా అమ్మే కదండి, అమ్మ తర్వాతే ఎవరైనా. కోట్లు లక్షలు ఇచ్చినా దొరకని ప్రేమ ఏదైనా ఉందంటే అది ప్రపంచంలో ఓన్లీ అమ్మ ప్రేమేనండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఈ రోజు వరకు అమ్మ ప్రేమే అండి. నెక్స్ట్ అమ్మ గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువే అవుతుందండి. ఈ ప్రపంచంలో మనల్ని ఎవరన్నా అతిగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అందులో అమ్మ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. అదిగోండి నాకు వచ్చినట్టు ఒక చిన్న రంగోలీ వేసేసుకున్నాను. అంటే తడి చాక్ పీస్తో వేస్తున్నాను కాబట్టి మీకు అంత బాగా కనిపించకపోవచ్చు, అది ఎండిపోయాక బాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఎక్కడా దొరకదండి, కావాలన్నా దొరకదండి. ఇదంతా ఇప్పుడు అల్లం చెప్పాను కదండి ఇందాక, ఇదంతా క్లీన్ చేసేస్తుంది అమ్మ స్పూన్తో. ఇదంతా క్లీన్ చేసేసి మిక్సీ ఆడేస్తారనమాట. ఇదిను వెళ్ళి కలిపి ఆడేసి ఇవన్నీ అక్కడ పెట్టేస్తారు. రేపు వెళ్ళిపోతున్నారు కదా, అంటే పిల్లలు నాకు ఇద్దరు చిన్న కిడ్స్ కాబట్టి ఏడిపించేస్తారు కాబట్టి అమ్మ తను చేయగలిగినంత వరకు నాకు హెల్ప్స్ అన్నీ చేసి వెళ్తారండి. ఈ ప్రపంచంలో ఏదన్నా కొనలేనిది ఉంది అంటే అది అమ్మ ప్రేమ మాత్రమేనండి. మేమైతే ఇలా స్పూన్తో ఇలా క్లీన్ చేసేసి నెక్స్ట్ అది వాటర్ అంతా ఆరిపోయాక ఇంకా మిక్సీ ఆడేసేయడమేనండి. మిక్సీ ఆడేటప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసి ఆడేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఎన్ని డేస్ అయినా ఉంటుందండి. పసుపు యాడ్ చేస్తారు అమ్మ. ఇదిగోండి అదంతా క్లీన్ అయ్యేసరికి అట్లా అంత మాత్రమే వచ్చింది, అదంతా మట్టి ఇదంతా. నెక్స్ట్ ఇడ్లీకి పప్పు మిక్సీ వేస్తున్నారమ్మా. అంటే మేము 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు రవ్వ యాడ్ చేస్తామండి. అంటే 1 గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటే 2 glasses రవ్వ యాడ్ చేస్తాము. అది ఓన్లీ శ్రీలక్ష్మి రవ్వే వాడతామండి, అదైతేనే ఇడ్లీలకి బాగుంటుంది. ఇంకా మిగిలిన ఏ రవ్వ అయినా సరే ఇంకా అవి ఇడ్లీలు మంచిగా రావట్లేదు, అసలు మా పిల్లలు ఇష్టపడరండి. ఈ రవ్వ అయితేనే కొంచెం ఇష్టపడుతుంటారు, ఇష్టపడి 1 or 2 అట్లా తింటారు. నెక్స్ట్ ఇదిగోండి రవ్వ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని అదంతా కూడా ఇట్లా ఇంక పిండి వేసేసుకొని కలిపేసేసుకోవాలి. అందరూ సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తారు అనుకుంటున్నాను.
తర్వాత ఒక 6 అవర్స్ బయట ఫ్రిడ్జ్లోంచి బయట ఉంచిన తర్వాత ఇడ్లీ వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయండి. రవ్వను మినపగుళ్ళు ఒకేసారి నానేస్తే చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. అంటే టుమారో నేను చేసుకోలేనని నాకు ఇవన్నీ ఈరోజే చేసేస్తున్నారు అనమాట. నెయ్యి దగ్గర నుంచి అల్లం పేస్ట్ దగ్గర నుంచి ఇడ్లీ ఇవన్నీ కూడా చేస్తున్నారు అమ్మ నా కోసం. నెక్స్ట్ బయటకు వెళ్దాము అనుకుంటున్నాము. ఎక్కడికి ఏంటి అని అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. జస్ట్ అట్లా తిరిగి వద్దాం సిటీలోకి ఇట్లా అనుకుంటున్నాం, చూడాలి. ఇక్కడ పాపకి చిన్నోకి బనానా పెడుతున్నాను అనమాట. ఇప్పుడు తను ఫోన్ చూస్తుంది కదండి, ఆ ఫోన్ చూడడం కోసం ఆ బనానా తింటాను అని చెప్పింది అనమాట. ఇంకా దానికి ఇంకా బనానా తినిపిస్తున్నాను. అస్సలు ఫుడ్ విషయంలో కానీ అసలు ఏ విషయంలో కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తారండి. మా ఇద్దరు కిడ్స్ కూడా అంతేనండి. మీ పిల్లలు కూడా ఇంతేనండి? కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చందన బ్రదర్స్ అండి. చందన బ్రదర్స్కి వచ్చేసాము. ఇక్కడ ఫ్లాట్ 50% ఆఫర్స్ ఉన్నాయండి. బెడ్షీట్స్ దగ్గర నుంచి ట్రాలీ బ్యాగ్స్ దగ్గర నుంచి అన్నీ, ఇంకా ప్రతిదీ సారీస్ అయినా పట్టు సారీస్ ఇంకా అన్నిటి మీద అండి. ఒకదాని మీద ఉంది ఒకదాని మీద లేదు అని కాదు. ఇదిగోండి నెక్స్ట్ ఇదంతా గిఫ్ట్స్ అండి. గిఫ్ట్స్ నాకు అక్కడ వినాయక నచ్చాడు, వినాయకుడు. నెక్స్ట్ మళ్ళీ ఈ క్లిప్ ఇక్కడ యాడ్ అయింది. మేమేం తీసుకున్నామంటే ఇది ఒక బ్లూ శారీ అండి. ఇది సాఫ్ట్ క్రష్ అండి. బ్లూ శారీ ఒకటి ఇంకొకటి తీసుకున్నారు. ఆనియన్ పింక్ తీసుకున్నారు. నాకు కూడా ఆనియన్ పింక్ అంటేనే ఇష్టం, కానీ ఆ టైంకి స్టిచ్చింగ్ టైంకి ఏది తీసుకుంటానో తెలియదు. మీకు ఏది నచ్చిందో కామెంట్